ఇప్పటి వరకు మనం ఓట్లేసి ఓటర్లుగా మిగిలిపోయాం. ఇప్పటి వరకు మోసపోయాం. ఇప్పటి వరకు నాయకుల చేతుల్లో నష్టపోయాం. ఇప్పటి వరకు పార్టీల చేతుల్లో అమ్ముడుపోయాం. ఇప్పటి వరకు మన బతుకులు తాకట్టు పెట్టుకున్నాం. ఇప్పటి వరకు మన గ్రామాల అభివృద్ధిని ఆపేసుకున్నాం. ఇప్పటి వరకు మన భావి తరాల భవిష్యత్తులకి మనమే అడ్డుగా నిలిచాం. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఇప్పుడు సామాన్యులమైన మనము, ఎస్టీలమైన మనము, బడుగు బలహీన బహుజనులమైన మనము అసెంబ్లీ వైపునకు మన ఓటర్లు మాత్రమే కాదు, సీట్ల కోసం అడుగుతానికి మనం బయలుదేరడానికి నేను ప్రజలందరినీ, గ్రామస్తులందరినీ చైతన్యపరచడానికి ప్రజల మధ్యలోకి రావడం జరిగింది. ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రోజు ఎక్కడ చూసినా అభివృద్ధి లేనటువంటి పరిస్థితి. ఏ గ్రామంలో అభివృద్ధి లేదు, ఏ ఊళ్ళో అభివృద్ధి లేదు, ఏ వాడలో అభివృద్ధి లేదు, ఎవరి బ్రతుకుల్లో అభివృద్ధి లేదు. ఆ పథకం ఇస్తాం, ఈ పథకం ఇస్తామని చెప్పి హామీలు చెప్పి వేల మందిలో హామీలు చేసి ఆ హామీలన్నీ కూడా కాగితాల మీద పరిమితం అయిపోయాయి. కానీ ఏ హామీ కూడా నెరవేర్చినట్లుగా నేను చూడటం లేదు. అన్ని పథకాలన్నీ, ప్రభుత్వ పథకాలన్నీ కూడా 10లో 4కి మాత్రమే ఇస్తున్నారు. పింఛన్లు 10లో 4కే ఇస్తున్నారు. పక్కా ఇల్లులు 10లో 4కే ఇస్తున్నారు. వికలాంగుల పింఛన్లు ఇవ్వటం లేదు. ఇలా పేద ప్రజల కడుపులు కొట్టి వాళ్ళు బాగుపడుతున్నారు తప్ప మన కోసం ఆలోచించని పార్టీలకి ఎందుకు మనం ఓటేయాలి? మనకు అభివృద్ధి చేయనటువంటి ప్రభుత్వానికి ఎందుకు మనం ఓటేయాలి? కళ్ళ బొల్లి మాటలు చెప్పి మసిపూసి మారడికాయ చేసి మనల్ని మోసం చేసిన వాళ్ళకి ఎందుకు ఓటేయాలి? ఇప్పటి వరకు మన ఓటుకి మనం విలువ లేకుండా చేస్తున్నాం. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలైనా సరే ఇప్పటి వరకు ఓటేసిన వాడు సంతృప్తిగా లేడు. అసంతృప్తి, 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 అసంతృప్తి తప్ప ఏమీ లేదు. ఒక్కసారి నా మాట వినండి. నేను మిగిలిన నాయకుల్లాగా, మిగిలిన పార్టీ వాళ్ళలాగా, మిగిలిన వారిలాగా నేను వట్టి మాటలు చెప్పటానికి మీ మధ్యలోకి రాలేదు. నేను డబ్బులు కమ్ముడిపోయే వ్యక్తిని కాదు, పార్టీలకి ప్రలోభపడే వ్యక్తిని కాదు, అధికారం కోసం వచ్చిన వ్యక్తిని కాదు. నాకు కావాల్సింది ఏంటో తెలుసా? సమానత్వం కావాలి. ప్రతి సామాన్యుడు అభివృద్ధి పదవులో నడవాలి. ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ కూడా, ప్రభుత్వం విడుదల చేసే నిధులు, ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన నిధులు ప్రతి పౌరుడు, ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన ఓటరు అనుభవించే విధంగా నేను ప్రజల పక్షంగా నిలబడబోతున్నాను. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఒక్క మాట గుర్తుపెట్టుకోండి.